the session of discussion of MCQs on modern Indian history. And thanks for everyone who has joined the session. So, guys, just give me 1 minute time so that other people will also join the session. కనిపించలేదా? సో ఇప్పుడు మనకి మా క్లాస్ ఉంది అని చెప్పేసి ఒకసారి గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను సో దట్ అదర్ పీపుల్ విల్ ఆల్సో జాయిన్ ద సెషన్. Okay, so let us continue the session. So, Unacademy-లో హలో చందన, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద సెషన్. సో ఎంతమంది నా క్లాస్ ని మొదటిసారి వింటున్నారండి? హౌ మెనీ ఆఫ్ యూర్ లిజనింగ్ మై క్లాస్ ఫర్ ద ఫస్ట్ టైం? సో ఈ సెషన్ లో మనకి చందన పి మీరు మొదటిసారి నా క్లాస్ ని వింటున్నారా? సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద సెషన్ చందన పి గారు. సో నా పేరు శైలజ అండి. నేను అన్అకాడమీలో హిస్టరీ అండ్ జాగ్రఫీ చెప్తాను. సో ఒకసారి ఏజిఆర్ గారు మీరు ఆల్రెడీ ఈవినింగ్ సెషన్ విన్నారు కదండి, పాదాల వినయ్. మీరు కూడా నా క్లాస్ ని మొదటిసారి వింటున్నారా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హాస్ జాయిన్ ద సెషన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో గైస్, ఒకసారి అన్అకాడమీ గురించి నేను చెప్తాను. అన్అకాడమీలో మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇది ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ మీకు ప్లస్ లో చాలా చాలా కోర్సెస్, ప్రతి నెల మీకు చాలా కొత్త కొత్త కోర్సులు అనేవి ఉంటాయి. కోర్సులకి మీకు జాయిన్ అవ్వాలి అంటే మీరు షూర్ గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ దిస్ ఇస్ మీ ఏ శైలజ. సో నేను మీకు హిస్టరీ, జోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది నేను బోధిస్తాను. సో హిస్టరీ కనుక చూసుకుంటే మనము రేపటి నుంచి కొత్తగా ఒక కోర్స్ స్టార్ట్ అవుతుంది. అది 5:20 PM కి, ఒకటి మనకి 8:35 PM కి స్టార్ట్ అవుతుంది. సో 8:35 PM కి స్టార్ట్ అయ్యేది కొత్త కోర్స్. ఇప్పుడు వరకు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సో యూ క్యాన్ ఎన్రోల్ చేసుకోండి. అలాగే November 18th నుంచి మనకి జాగ్రఫీకి రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో జాగ్రఫీకి సంబంధించిన కోర్సెస్ అనేది November 18th నుంచి 18వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇదే నెలలో మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్ కోర్సెస్ కూడా మనకి ఉంటాయి. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్ సో ఈ 3 కోర్సెస్ అనేది మనకి స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఎడ్యుకేటర్స్ ఇన్ అన్ అకాడమీ.
ఇంకా కీ ఫీచర్స్ ఆఫ్ అన్‌అకాడమీ. అన్‌అకాడమీలో ఉన్న ఇది ఏంటంటే ఇంటి నుంచి చదువుకోవచ్చు. కోవిడ్ టైమ్‌లో అసలు ఎప్పుడైనా సరే బయటకొచ్చి అక్కడ మీరు హాస్టల్‌లో ఉండి అదంతా ఆ డబ్బులన్నీ మీకు మిగులుతాయన్నమాట. ఇంటి నుంచే మీరు చదవచ్చు. తర్వాత స్టడీ మెటీరియల్ మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీకు లభ్యమవుతాయి. అన్ని కోర్సులకి మీకు యాక్సెస్ దొరుకుతది. ఇండియాలో ఉన్న ఎడ్యుకేటర్స్ అందరూ మీకు ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో దొరుకుతారు. ప్రతి సిలబస్ మొత్తం మీకు కవరేజ్ దొరుకుతుంది. రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్ అనేవి జరుగుతాయి. ఆన్సర్ రైటింగ్ సెషన్, మెంటర్‌షిప్ గైడెన్స్ అండ్ లైవ్ టెస్ట్ సిరీస్. దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ అన్‌అకాడమీ. ఇంకా అన్‌అకాడమీలో మనం చూసుకుంటే ఎవ్రీ డే 8:30, 8:00కి మనకి టీ20 టెస్ట్ జరుగుతుంది అన్నమాట. ఒక 10 క్వెషన్స్ వచ్చేసి జీఎస్‌కి, 10 క్వెషన్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్‌కి. సో, ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక ఎడ్యుకేటర్ వచ్చేసి ఆయన మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు. ఓకేనా అండి? తర్వాత థిస్ ఈస్ మై రెఫరల్ కోడ్. ఇప్పటి వరకు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సో, మీరు ఇట్స్ నెవర్ టూ లేట్. సో, మీరు డెఫినైట్‌లీ జాయిన్ అవ్వండి. సో, థిస్ ఈస్ మై రెఫరల్ కోడ్ శైలజ లైఫ్ అనేది. సో, 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. గెట్ సబ్స్క్రిప్షన్ అనే బటన్ మీద క్లిక్ చేసి 12 మంత్స్ అని ఆఫ్ చేసుకొని ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ అనేది ఉంటుంది. ఆ రెఫరల్ కోడ్‌ని మీరు ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన తర్వాత మీకు క్రెడిట్స్ ఉంటాయి. క్రెడిట్స్ మీద కూడా అప్లై చేయండి. మీకు రూ. 6,930 మాత్రమే చార్జ్ చేస్తది. క్రెడిట్స్ ఉంటాయి. ఎన్ని క్రెడిట్స్ ఉంటాయో అన్ని క్రెడిట్స్‌ని మీరు తగ్గించుకోవచ్చు. మీకు ఇంకా డబ్బులు తగ్గిపోతాయి. ఓకే. సో, ఇలాగా మీకు అన్‌అకాడమీ అనేది వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవి మీ బ్యాంక్స్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్. మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేయొచ్చు. ఈ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్‌ని యూజ్ చేసి మీరు పే చేయొచ్చు. దిస్ ఇస్ హౌ అన్‌అకాడమీ వర్క్స్ ఫర్ యూ. సో, డూ సబ్‌స్క్రైబ్ అండ్ గెట్ ద బెనిఫిట్. ఓకేనా అండి? సో, ఎవరికి డౌట్ ఉందో మీరు అడగొచ్చు. సో, నౌ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో, ఎంసీక్యూస్. ద ఫస్ట్ ఎంసీక్యూ ఆఫ్ ద డే. రబీంద్రనాథ్ ఠాగూర్ renounced his knighthood in protest of. రవీంద్రనాథ్ ఠాగూర్ తనకొచ్చిన బిరుదు నైట్‌హుడ్‌ని ఏ కింద ఏం ఓహ్! సో, ఏది జరగటం కారణంగా ఆయన వదిలేసుకున్నారు అంటే, ఇక్కడ మనకి ఒకటి బెంగాల్ పార్టిషన్, రెండోది మనకి జలియన్‌వాలా బాగ్, తర్వాత భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ నన్ ఆఫ్ దెమ్. సో, ద ఆన్సర్ ఈస్ జలియన్‌వాలా బాగ్. సో, జలియన్‌వాలా బాగ్ జరగటం కారణంగా రబీంద్రనాథ్ ఠాగూర్ మనకేమైంది అంటే, ఆయన నైట్‌హుడ్‌ని వదిలేసారు. ఓకే. సో, మరి జలియన్‌వాలా బాగ్ మాసకర్ జరగటం కారణంగా గాంధీ గారు ఏ బిరుదుని వదిలేసారో చెప్తారా? గాంధీ గారు ఏ బిరుదుని వదిలేసారు? సో, మీ ఆప్షన్స్ సర్, మహాత్మా, బాపూజీ, కేసర్ ఈ హింద్. సో, ఇది మీ ఆప్షన్స్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో, ఇది ఆన్సర్ చేయండి. సో, ఇప్పుడు నేను పోల్ పెడతాను. సో, ట్రై టు ఆన్సర్ దిస్ క్వెషన్. సో, దిస్ ఇస్ ద పోల్. సో, ఇట్స్ చిరుబాల, ఫణి పీకే, మజ్జి ఉపేంద్ర, చందన, రఘు, and next we have the Chandana. There is another Chandana. Bhavna, Bindu, Achi, Krishna, Veni, Vijay, Padala, Vinay, Dandu, Ramesh and Sarla Naikulu. సో, ఇంకెవరైనా ఆన్సర్ చేయదలుచుకుంటే యూ కెన్ ఆల్వేస్ ఆన్సర్ అండి. సో, ఇంక టైం మనకి 3 సెకండ్స్, 2, 1 అండ్ దట్ ఇస్ ఇట్. ఓకే. సో, ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్స్ చిరు, బాలు అండ్ ఫణి పీకే, మజ్జి ఉపేంద్ర, చందన, రఘు, నెక్స్ట్ చందన, నెక్స్ట్ భావన, బిందు, కృష్ణవేణి, విజయ్. కంగ్రాచ్యులేషన్స్ మా. మ్యామ్ అది ఎన్‌సీఎం కదా! గాంధీ రిటర్న్ చేసింది. ఈ క్వెషన్ కాంప్లికేటెడ్ ఆన్సర్ ఉంది. సో, ఎన్‌సీఎంలో ఆయన అనౌన్స్ చేయలేదు అండి. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంటే మనకి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్. సహాయ నిరాకరణ ఉద్యమం రావటానికి గల అసలైన కారణం ఏంటి? జలియన్ వాలా బాగ్ మనకి జరిగింది. జలియన్ వాలా బాగ్ మాసక్కర్. సో, మీకు సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే, సో, మొదటిగా మనం ఏమైంది అంటే, ఇదంతా మనకి ఎక్కడి నుంచి ఆద్యం జరుగుతూ ఉంది. 1905లో మనకేమైంది అంటే, బెంగాల్ విభజన అనేది జరిగింది. సో, బెంగాల్ పార్టిషన్ జరిగింది. ఇంకిక్కడి నుంచి మన భారతదేశంలో ఈ స్ఫూర్తి అనేది ఎక్కువైపోయింది అన్నమాట. సో, జాతీయ ఉద్యమం అనే ఒక స్ఫూర్తి ఎక్కువైపోయింది. సో, 1905లో బెంగాల్ విభజన జరిగింది గదా! జరిగిన తర్వాత ఇది చాలా మంది భారతీయులకి ఇది నచ్చలేదు. సో, దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే 1900 సూరత్ స్ప్లిట్. సూరత్ స్ప్లిట్ మనకెప్పుడు జరిగింది? సూరత్‌లో ఎప్పుడు విడిపోయారు? 1907. వెరీ గుడ్ జాబ్. సో, మనకి సూరత్ స్ప్లిట్‌లో మనకి మోడరేట్స్ అంటే మనకి మితవాదులు, అలాగే అతివాదులు మనకి విడిపోయారు.
ఆ తర్వాత అతివాదులు కొంతకాలం ఈ జాతీయ ఉద్యమాన్ని అంటే మనకి వందే మాతరం, స్వదేశీ, బాయ్‌కాట్ ఇవి కొంతకాలం కొనసాగించారు. బట్ మేజర్ లీడర్స్ అందరూ వాళ్ళేమైంది అంటే అరెస్ట్ అయిపోయారు. ఆ తర్వాత మనకి ఏమైంది అంటే ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. సో, వరల్డ్ వార్ 1 మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఇది 1914 నుంచి 1918 ఈ కాలంలో జరిగింది. ఇలా జరుగుతున్న క్రమంలో ఇంగ్లీష్ వాళ్ళు భారతీయుల్ని ఏమని అడిగారు? మీరు దయచేసి ఈ జరుగుతున్న ఈ ప్రపంచ యుద్ధంలో మాకు సహకరించండి అని చెప్పేసి అడిగారు. దానికి ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్ ఏమని అడిగింది? వాళ్ళకేం కావాలి అనుకున్నారు? స్వరాజ్ కావాలి అనుకున్నారు. అంటే మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం. అంటే డొమినియన్ స్టేటస్. అంటే ఒకేసారి మీరు మా భారతదేశం నుంచి ఎళ్ళొద్దు. మా భారతదేశం యొక్క రాణి విక్టోరియా మహారాణి అవుతది కానీ, మమ్మల్ని మేము పరిపాలించుకునేందుకు హెల్ప్ చేయండి అన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ లోపల మనకి హోమ్ రూల్ ఉద్యమం జరుగుతా ఉంది. ఓ పక్కన యానీ బీసెంట్ అను మనకి బాల గంగాధర్ తిలక్ గారు వాళ్ళు ఇదంతా కొనసాగిస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమైంది అంటే, ఇక 1917 కల్లా బ్రిటిష్‌కి ఈ యుద్ధంలో వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ సైడ్ గెలుస్తుంది అని వాళ్ళకి కనిపించిన తర్వాత, వీళ్ళేం చేశారు 1917లో మాంటెక్ క్లెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్‌ని తీసుకొనొచ్చింది. ఏం రిఫార్మ్స్ తెచ్చింది? మాంటెక్ క్లెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్. దీన్నే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని చెప్తాం. భారత్ జా భారతదేశానికి సంబంధించిన ఒక చట్టం 1919 భారతదేశం చట్టం అని చెప్పేసి చెప్తాం. ఈ రిఫార్మ్స్ తెచ్చి, రిఫార్మ్స్‌లో ఏమని చెప్పారు? భారతీయుల్ని చాలా మందిని మేము ఉద్యోగాల్లో తీసుకుంటాం అని చెప్పారు. చెప్పి అలాగే భారతదేశంలో ఎలక్షన్స్ గూడా తీసుకొనొస్తామని చెప్పారు. ఇప్పుడు దీన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కోరుకుందేంటి? స్వరాజ్యం కోరుకున్నారు. వాళ్ళకిస్తుందేంటి? మోర్ ఇండియన్స్ విల్ బి ఇన్కార్పొరేటెడ్. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఇండియన్స్‌ని తీసుకుంటాము. అని చెప్పారు. సో, ఇది సహజంగానే భారత జాతీయ కాంగ్రెస్‌కి నచ్చకపోవటం కారణంగా వాళ్ళేమైందంటే దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు వెర్నాక్యులర్ ప్రెస్ అంటే మనకి ప్రెస్ ద్వారా సో, చాలా న్యూస్ పేపర్‌లో తిడతా ఉన్నారు. అలా తిడుతూ ఉండేటప్పటికి రౌలట్ చట్టాన్ని తీసుకొనొచ్చింది ప్రభుత్వం. ఏం చట్టాన్ని తీసుకొనొచ్చింది? రౌలట్ యాక్ట్. సో, ఈ రౌలట్ చట్టాన్ని తీసుకొనొచ్చినప్పుడు మధ్యలో 1927కి ఎందుకెళ్లారండి మీరు? ఓకే. రౌలట్ చట్టాన్ని తీసుకొనొచ్చింది. రౌలట్ చట్టం తీసుకొనొచ్చినప్పుడు, ఈ రౌలట్ చట్టం ఏమంటుంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే రచనల ద్వారా, లేపోతే వాళ్ళు ఉద్యమాలు చేసి, లేపోతే మీటింగ్‌లు పెడితే, అప్పుడు వాళ్ళు ఎవ్వరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. అది 2 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. వాళ్ళు ఎక్కడిని పంపించారో గూడా చెప్పరు. అలాగే ఇండియన్ ఎవిడెన్సెస్ యాక్ట్. సో, అంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రభుత్వం చూపించాలన్నమాట. సో, ఎవిడెన్సెస్ చూపించకపోయినా వాళ్ళు తీసి జైల్‌లో వేయొచ్చని ఇలాంటి ఒక చట్టం తీసుకొనొచ్చింది. ఇప్పుడు ఇలాంటి చట్టం అది అవమానకరం అని చెప్పి, ఇది హక్కుల్ని వ్యతిరేకిస్తున్న ఒక చట్టం అని, దీనికి వ్యతిరేకంగా కొంతమంది ఏమైంది అంటే ప్రొటెస్ట్ చేశారు. సో, వాళ్ళు ఏమైంది అంటే కొన్ని మీటింగ్‌లు ఆర్గనైజ్ చేశారు. ఇది పంజాబ్‌లో సైఫుద్దీన్ కిచ్లీవ్ అండ్ సత్య పాల్ అని ఇద్దరు నాయకులు ఏమైంది అంటే, దీనికి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టినప్పుడు, వీళ్ళని అరెస్ట్ చేసేసింది ప్రభుత్వం. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమవుతది? ఎక్కడికి పంపిస్తారో ఎవరికీ చెప్పరు. ఇలా అరెస్ట్ చేసింది అని చెప్పి, అప్పుడు వాళ్ళు ఏమైంది అంటే, జ పంజాబ్‌లో కొంతమంది వీళ్ళకి వీళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు ఉద్యమిస్తున్నారు. అలా ఉద్యమించినప్పుడు అప్పుడేమైంది, అక్కడ మార్షల్ చట్టం అనేది తీసుకొనొచ్చింది. అంటే ఆర్మీ అలా తీసుకొనొచ్చినప్పుడు జనరల్ డయర్ అనే ఒక అతనికి కంప్లీట్‌గా రైట్స్ అనేది ఇచ్చేసారు. మార్షల్ లా అనేది వచ్చినప్పుడు. అలా ఎప్పుడైతే ఇతనికి వచ్చాయో, అక్కడ ఒక బైసాఖి దినం జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళ యొక్క న్యూ ఇయర్ అంటే మనకి పంజాబీల యొక్క ఉగాది అనుకోండి. అలా జరిగినప్పుడు అక్కడ స్వర్ణ దేవాలయం ఉంటుంది కదా! అమృత్‌సర్‌లో. గోల్డెన్ టెంపుల్. దీన్ని దర్శించుకొని కొంతమంది అక్కడ ఒక పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్ పేరు జలియన్ వాలా. జలియన్ వాలా బాగ్. బాగ్ అంటేనే పార్క్ అని దానర్థం. ఇక్కడ కొంతమంది ఏంటంటే దేవుడిని దర్శించుకొనొచ్చారు. కొంతమంది జస్ట్ నార్మల్‌గా మీటింగ్ కోసం అని చెప్పి వచ్చారు. అలా వచ్చినప్పుడు జనరల్ డయర్ కనీసం వాళ్ళకి ఒక్కసారి గూడా వార్నింగ్ ఇవ్వకుండా వాళ్ళ మీద ఏం చేశాడు, కాల్పులనేది జరిపారు. జరిపినప్పుడు చాలా వందల కొద్దీ మనుషులు చనిపోయారు. చాలా మంది వాళ్ళేమైంది అంటే ఆహ్, క్షతగాత్రులు గూడా అయిపోయారు. ఓకే. అలా అయిన టైంలో అప్పుడు మనకేమైంది అంటే
రబీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన తన యొక్క నైట్‌హుడ్‌ని వదిలేస్తే, గాంధీ గారు ఆయనకి వచ్చిన కేసర్ ఏ హింద్ ఈ ఈ బిరుదు గాంధీ గారికి ఎప్పుడొచ్చింది? ఇది ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడే వచ్చింది. ఆయన బోయర్ల యుద్ధంలో ఆయన ఎప్పుడైతే ఆయన బోయర్ల యుద్ధంలో ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళకి హెల్ప్ చేశారో, ఒక అంబులెన్స్ ఈ కార్ప్స్ అని చెప్పి వాళ్ళు బోయర్ల యుద్ధం జరిగేటప్పుడు ఆయన ఇంగ్లీష్ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో హెల్ప్ చేసినప్పుడు ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆయనకేమైంది అంటే కేసర్ ఏ హింద్ అంటే కేసర్ అంటే ఏంటి మనకి పర్షియన్ భాషలో, హిందీ భాషలో కేసర్ అంటే సీజర్ అని అర్థం. ఓకే. భారతదేశానికి సీజర్ లాంటి వారు అని అర్థం. ఆ సందర్భంగా ఆయన వదిలేసారు. అంతేకాని ఆయన నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ సందర్భంగా వదిలేయలేదు. సో, ఎప్పుడైతే ఈ జలియన్ వాలా బాగ్ జరిగిందో, అప్పుడు గాంధీ గారు ఏం చెప్పారంటే, ఇంకా బ్రిటిషర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ అసలు ఉండకూడదు. వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పి 1919లో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళని ఏ రకంగా కూడా మనం సహకరించకూడదు అని చెప్పి వెళ్ళాం. ఓకేనండి. బోయర్లనేవాళ్ళు అక్కడ మనకి ఒక రైతులు. దే ఆర్ యాక్చువల్లీ ద పెజెంట్స్. రైతులనమాట. వీళ్ళ దగ్గర ఏమైంది అంటే చాలా ల్యాండ్ ఉండేది. ఆ ల్యాండ్‌లో మైన్స్ ఉన్నాయన్నమాట. చాలా విపరీతమైన మైన్స్ ఉన్నాయి. ఖనిజాలనేవి, మినరల్స్ అనేవి ఉన్నాయి. సో, ఇప్పుడు బ్రిటిషర్స్‌కి సహజంగా ఏం కావాలి? వాళ్ళకి కావాల్సిందే సంపద. సో, అందుకే వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళ దగ్గర ఉన్న భూమిని లాక్కోవాలని. సో, బ్రిటిషర్స్‌కి వ్యతిరేకంగా ఎవరున్నారు? డచ్ వాళ్ళున్నారు. సో, డచ్ వాళ్ళేంటి? బోయర్‌లకి హెల్ప్ చేశారు. సో, బోయర్స్ అనేవాళ్ళు డచ్ వాళ్ళు కాదు. బోయర్స్ అనేవాళ్ళు దే ఆర్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఇన్ సౌత్ ఆఫ్రికా. వాళ్ళేంటి అంటే మనకి రైతులు. సౌత్ ఆఫ్రికాలో ఉన్న రైతులు. ఆ రైతులకి హెల్ప్ చేసిందెవరు? డచ్ వాళ్ళే. ఎందుకు డచ్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ భూములు లాక్కుంటున్నారు కాబట్టి. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ థిస్ పాయింట్? So someone who has raised the question, what is your name? I just forgot your name. Vijay, did you understood this point, Vijay? మిగతా వాళ్ళకి అర్థమైందా అండి? సో, అదర్ పీపుల్ యూ అండర్‌స్టూడ్? ఓకే. సో, దిస్ ఇస్ ద ఈ టైమ్‌లన్నీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, ఆల్‌వేస్ రిమెంబర్ దిస్ టైమ్‌లైన్. ఈ టైమ్‌లైన్‌ని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది బాగా ఈజీగా అర్థమవుతది. ఓకేనా? సో, జలియన్ వాలా బాగ్ అనేది మనకి అమృత్సర్‌లో ఖచ్చితంగా డేట్ అడిగితే ఏప్రిల్ 13 తారీఖు 1919లో మనకి జరిగింది అన్నమాట. సో, ఇది మనకి మొదటి ప్రపంచ యుద్ధం ఈ టైమ్ పీరియడ్‌లో జరిగింది. ఓకే. ఈ టైమ్ పీరియడ్‌లో మనం ఏం కోరుకున్నాం? విజయ్ మీరు ఆన్సర్ చేయండి. ఫస్ట్ వరల్డ్ వార్ సందర్భంగా మనం ఏం కోరుకున్నాం? సో, మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు జరిగిన క్లాస్ అర్థమైందో, మొదటి ప్రపంచ యుద్ధంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏం కోరుకుంది? సో, స్వరాజ్‌ని కోరుకుంది. సో, ఇట్ హాస్ డిమాండెడ్ ఫర్ ద స్వరాజ్. స్వరాజ్ అంటే ఏంటి? ఈస్ నన్ అదర్ దాన్ ద డొమినియన్ స్టేటస్. సో, వాళ్ళు ఏం అడుగుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డొమినియన్ స్టేటస్ జస్ట్ లైక్ కెనడా అండ్ ఆస్ట్రేలియా. ఓకే. అలా అడుగుతున్నాం. వి ఆర్ నాట్ డిమాండింగ్ ఫర్ ద పూర్ణ స్వరాజ్. పూర్ణ స్వరాజ్ గురించి మనం అడగడం లేదు. ఓకే. ఈ టైమ్ పీరియడ్‌లో మరి బ్రిటిష్ వాళ్ళు మనకేమిచ్చారు? వాట్ డిడ్ ద బ్రిటిషర్స్ గేవ్ అస్? మరి స్వరాజ్ ఇచ్చిందా బ్రిటిష్ వాళ్ళు మనకి? బ్రిటిష్ వాళ్ళు మనకి మరి ఏమిచ్చారు? వాట్ డిడ్ దే గేవ్ అస్? ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ద స్వరాజ్. సో, వాళ్ళు మనకి మాంటెక్ క్లెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ ఇచ్చారు. సో, ఎలక్షన్ అనకూడదు. దాన్ని మాంటెక్ క్లెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్. రాయండి చిరుబాల కామెంట్ సెక్షన్‌లో మాంటెక్ క్లెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్. మాంటెగ్ అండ్ క్లెమ్స్‌ఫోర్డ్‌లో మనకి ఒకళ్ళేమో సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఒకళ్ళేమో మనకి వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా. ఎవరు చెప్పండి? మాంటెగ్ అండ్ క్లెమ్స్‌ఫోర్డ్‌లో ఎవరు సెక్రటరీ ఆఫ్ స్టేట్? ఎవరు మనకి వైస్‌రాయ్? ఎవరు మనకి వైస్‌రాయ్? మాంటెగ్ ఈస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకే. సో, దిస్ గై ఈస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి? మనకి బ్రిటిష్ పార్లమెంట్‌లో, బ్రిటిష్ క్యాబినెట్‌లో సంబంధించిన ఒకతను. అంటే క్యాబినెట్ మంత్రి. మంత్రి అతను సెక్రటరీ ఆఫ్ స్టేట్. తర్వాత క్లెమ్స్‌ఫోర్డ్ ఎవరు మనకి? వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే. ఈ రిఫార్మ్స్ అనేది ఈ రిఫార్మ్స్ అనేది ఇచ్చారు. దీన్ని మన వాళ్ళు ఒప్పుకున్నారా? వ్యతిరేకించారు. వ్యతిరేకించడం కారణంగా బ్రిటిష్ వాళ్ళు ఏ చట్టాన్ని తీసుకొనొచ్చారు? మాంటే క్లెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్‌ని మనం ఒప్పుకోలేదు. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఏ చట్టాన్ని తీసుకొనొచ్చారు? So they bought the Rowlatt Act. So Vijay, I was actually expecting answer from you. రౌలెట్ చట్టాన్ని తీసుకొనొచ్చింది. రౌలెట్ యాక్ట్ ఏమని చెప్తుంది? అరెస్ట్ చేయొచ్చు. ఓకే. సో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా
ప్రభుత్వం వాళ్ళ వల్ల ప్రభుత్వం పడిపోతుందని వాళ్ళకి ఏ మాత్రం అనుమానం వచ్చినా వాళ్ళని తీసి జైల్లో వేయొచ్చు. ఓకే. ఎక్కడికి పంపిస్తారో చెప్పక్కర్లేదు. ఎవరికి ఇస్తారో కూడా చెప్పక్కర్లేదు. సో, ఎందుకంటే ఇదంతా మనం ఎందుకు చెప్తున్నాం? మనకి కొన్ని రిట్‌లనేవి ఉన్నాయి. సో, దేర్ ఆర్ సమ్ రిట్స్. ఓకే. మన భారతదేశం యొక్క రాజ్యాంగం ఆర్టికల్ 32 మనకి ఏమని చెప్తుంది? రిట్‌ల గురించి మాట్లాడుతుంది. సో, ఆ రిట్‌లో మనకి హేబియస్ కార్పస్ అని చెప్పేసి దేర్ ఈస్ ఎ రిట్. ఈ హేబియస్ కార్పస్ ఏమని చెప్తుంది రిట్ ప్రకారం? మనిషిని 24 గంటల లోపల అరెస్ట్ చేస్తే అతన్ని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయలేదనుకోండి, అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ గురించి ఒక రిట్ ఏసుకోవచ్చు. డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌లో షో మీ దట్ బాడీ. నాకు వాళ్ళ బాడీని చూపించండి. అరెస్ట్ చేసి 24 గంటలు దాటిపోయింది. ఇంకా కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయలేదు. సో, వాళ్ళని చూపిచ్చండి అని చెప్పేసి అడుగుతదనమాట. సో, అంటే ఈ రిట్‌ని గూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఓకే. ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని తీసుకొనొచ్చింది. వాళ్ళు మార్పులు చేశారు. చేసుకొనొచ్చి రౌలట్ చట్టాన్ని తీసుకొనొచ్చారు. మరి ఇలాంటి ఒక చట్టం చేయటం తప్పు గదా! ఇప్పుడు కనీసం ఒక్క మాట గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మాట్లాడిన తప్పంటే, ఇంకా అది ఏ రకమైన గవర్నమెంట్? సో, దీనికి సహజంగానే నిరసిస్తూ ప్రజలేం చేశారు? వాళ్ళు వాళ్ళేమైంది అంటే ఇంకా మీటింగ్‌లనేది కొనసాగిస్తూ ఉన్నారు. అలా జరిగినప్పుడు ఏప్రిల్ 13 తారీఖున బైసాకి అంటే వాళ్ళ యొక్క పర్వదినాన ఉగాది టైంలో వాళ్ళు కొంతమంది అమృత్సర్‌లో దేవుడిని దర్శించుకొని అక్కడ జలియన్ వాలా అనే ఒక ప్లేస్‌లో వస్తే అప్పుడు వాళ్ళ మీద ఏం చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. సో, మనకి దట్ ఈస్ వాట్ యూ కాల్ దిస్ గై? దట్ ఈస్ జనరల్ డయర్. డయర్ ఏమైంది అంటే వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా కాల్పులనేవి జరిపారు. ఓకే. సో, మాంటెక్ క్లెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ 1918 సో, మాంటెక్ డిక్లరేషన్ అనేది 1917లో వస్తే, సో, రిపోర్ట్ అనేది 1918లో వస్తే, రిఫార్మ్స్ అనేవి మనకి 1919లోకి వచ్చేసాయి. ఓకే. సో, మళ్ళీ రౌలట్ చట్టం అనేది 1919 సో, గాంధీ గారు ఏమైంది అంటే, ఒక్కరోజు స్ట్రైక్‌ని రౌలట్ సత్యాగ్రహ అని ఆయన తీసుకొనొచ్చారు. సో, ఆ సందర్భంలో సత్యపాలన్, సైఫుద్దీన్ కిచ్లీ అని పంజాబ్‌కి సంబంధించిన కొంతమందిని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 10 తారీఖున. సో, అప్పుడేమైంది అంటే అక్కడ మార్షల్ చట్టం పెట్టారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని. బ్రిగేడియర్ జనరల్ రిగ్నల్ ఎడ్వర్డ్ హ్యారీ డయర్ అనే అతను ఏమైంది అంటే కనీసం ఒక్కసారి అయినా ప్రజలకి చెప్పాలి కదా! ఇక్కడ మీరు ఇలా గుమికూడకూడదు. మీరు ఫస్ట్ డిస్పర్స్ అవ్వండి అని. అదేం చెప్పకుండా వాళ్ళ మీద ఏమైంది అంటే కాల్పులు జరపటం కారణంగా 10,000 మంది ఓకే. సో, అబ్బాయిలు, అమ్మాయిలు, పిల్లలు వీళ్ళందరూ చనిపోయారు. సో, అందుకే ఆ సందర్భంగా రనౌన్స్ చేశారు. ఆన్ దట్ కాంటెక్స్ట్ హి హాస్ రనౌన్స్డ్. Did you understood Vijay? And all other people did. Everyone understood the context. Okay. So let us move on. So మనకి after the incident, what has happened? The Bengali poet and Nobel laureate. సో మన భారతదేశంలో మొదటిసారి నోబెల్ అవార్డ్ గ్రహీత సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్‌హుడ్ ని ఇచ్చేసారన్నమాట. ఓకే. గాంధీ గారు మనకి కేసరియే హింద్‌ని ఇచ్చేసారు. గాంధీ గారు ఇమ్మీడియేట్‌గా ఆయన ఏమైంది అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అనేది తీసుకొనొచ్చారు. ఓకే. సో, మళ్ళీ జలియన్ వాలా బాగ్ మీద కాంగ్రెస్ అలాగే భారతదేశం జనరల్ డయర్‌ని శిక్షించండి అని గట్టిగా కోరుకున్నప్పుడు, ప్రభుత్వం హంటర్ కమిషన్‌ని తీసుకొనొచ్చి జనరల్ డయర్‌ని ప్రభుత్వం సర్వీస్‌లో నుంచి తీసి ఆయనకి పెన్షన్ మాత్రం ఇచ్చింది. 10,000 మంది చనిపోయిన అతని పెన్షన్ అంటే జస్ట్ ఉద్యోగంలోంచి తీసేసి అతనికి సగం జీతం పెన్షన్‌గా ఇస్తే, ఇది ఏమన్నా న్యాయమేనా అసలకి? అలాంటి వాడిని జైల్‌లో తీసి వేయాలి కదా! మన భారతీయులు కనీసం ఒక ఇంగ్లీష్ వాడిని కొడితేనే మన వాళ్ళ మీద ఇంత చేస్తారు. మన వాళ్ళు 10,000 మంది చనిపోతే అలాంటి వాడిని తీసి ఉరి తీయాలా లేదా? కానీ ప్రభుత్వం వాళ్ళ తరపున ఉంది. కేవలం అతన్ని ఏం చేశారు ఉద్యోగంలో నుంచి తీసేసి పంపించేశారు. మన భారతదేశంలోనే పుట్టి పెరిగిన మీ అందరికి తెలుసు కదా 'మోగ్లీ', 'జంగిల్ బుక్' అనే ఈ మూవీ అలాగే డీడీలో ఇంతకు ముందు ఒకటొచ్చేది. 'మోగ్లీ' తెలుసా మీ అందరికి? 'జంగిల్ బుక్' అని చెప్పి. ఓకే. సో, ఇది రచించింది ఎవరు? డస్ ఎనీవన్ హావ్ ఐడియా? ఈ 'జంగిల్ బుక్' అనే అతను సో, హిస్ నేమ్ ఈస్ రడ్యార్డ్ కిప్లింగ్. కిప్లింగ్ అనే అబ్బాయి ఇతను మన భారతదేశంలోనే పుట్టి పెరిగాడు. సో, మన వాళ్ళ నాని అంటే అతనికి అన్నం పెట్టే రోజు చెప్తా ఉండేది భారతదేశంలో ఉన్న స్టోరీస్ అన్ని చెప్తా ఉంటే పంచతంత్ర ఈ కథలన్నీ విని అతను 'జంగిల్ బుక్' అనే ఒక స్టోరీ రాసాడు. ఇతను మన భారతదేశం గురించి తెలిసిన అతను ఇంగ్లాండ్‌లో ఎప్పుడైతే డయర్‌ని సర్వీసెస్ నుంచి తీసేసారో, ఇతనికి బాగా జాలి యేసి, పాపం డయర్ బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేస్తే, బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని
సర్వీసెస్ నుంచి తీసేసి, ఉద్యోగం నుంచి తీసేసింది. ఇతని కోసం మనం ఫండ్ రైజ్ చేయాలి. అలాగని ఫండ్స్ కలెక్ట్ చేసి డయర్‌కిచ్చారు. ఓకే. ఇలా జరిగిందన్నమాట. Okay, did everyone understood? So let us move on to the 10th question. Consider the following statements regarding the Ramchandra Panduranga. Ramchandra Panduranga అంటే తాంత్య టోపియా. ఇంకొక పేరు రామచంద్ర పాండురంగ. ఇతని గురించి ఈ కింద పేర్కొనబడిన ఏ స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్? హి వాస్ ఎ మరాఠా బ్రాహ్మిన్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ బాలాజీ బాజీరావ్. బాలాజీ బాజీరావుకి సంబంధించిన ఇతను ఒక మరాఠా బ్రాహ్మణుడు. తర్వాత ఇతను ఏమైంది అంటే ఇండియా మొదటి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, భారతదేశం యొక్క మొదటి జాతీయ ఉద్యమంలో ఇతను ఒక రెబెల్ నాయకుడు. సో మనకి దానికి నాయకత్వాన్ని వహించాడు. పైన పేర్కొనబడిన ఏ స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్? సో మీ ఆప్షన్స్: మొదటి స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, రెండో స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, మొదటి 2 స్టేట్మెంట్‌లు కరెక్టే, ఒక స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వెషన్ గైస్. Try to answer this question, all the people. So it's a Vijay, and next comes the Bindu Achi, and next it is a Maji Upendra and the Bhavana Krishnaveni Kandragunta. కృష్ణవేణి గారు మీ డీపీ బాగుందండి. చక్కగా మ్యారేజ్ పిక్ పెట్టుకున్నారు. ఇట్స్ నైస్. సో ఇస్ 9 సెకండ్స్ ఆర్ లెఫ్ట్. 7 సెకండ్స్ ఉన్నాయి. 5 సెకండ్స్. 3 ఇంకా ఇంకెవరైనా ఆన్సర్ చేస్తుంటే ఏజీఆర్ యాదవ్, వై సుబ్రహ్మణ్యం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్. దిస్ ద ఓవరాల్ లీడర్ బోర్డ్ పొజిషన్. ఆన్ ద టాప్ వి హావ్ మజీ ఉపేంద్ర. 2 క్వశ్చన్లు 3 సెకండ్‌లో ఆన్సర్ చేశారు. విజయ్ 2 క్వశ్చన్లు 3.3 సెకండ్లు. బిందు ఆచి 3.4 సెకండ్లు. భావన 4.1 సెకండ్‌లో. సో కృష్ణవేణి 4.6 సెకండ్‌లో. సో మిగతా వాళ్ళు చిరుబాల, ఫణి పీకే, చందన, రఘు and Chandra Manne. So congratulations to all the people. The answer for this question. What is the answer for this question? Second. Only the option 2 is correct. So ఇది మనకి సెకండ్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఎందుకని ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ కాదు? ఎందుకు మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు? సో మనకి పేష్వాళ్ళు కనుక చూసుకుంటే, సో మనకి మరాఠాల్లో సో ఫస్ట్ మనకి ఛత్రపతిలు అనే వాళ్ళు ఎవరు? హూ ఆర్ ద ఛత్రపతిస్? శివాజీ మహారాజ్. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క బ్లడ్ లైన్ లో వచ్చిన వాళ్ళు. ఆయన కొడుకు, మనవళ్ళు, వాళ్ళు ఛత్రపతులుగా పిలుస్తారనమాట. సో శివాజీ గారి యొక్క మనవడైన సాహో తర్వాత ఇంకా ఛత్రపతులు అనే వాళ్ళు లేరు. ఈయన తర్వాత మనకి అంతా పేష్వాలే డామినేట్ చేస్తున్నారు. సో పేష్వాలు డామినేట్ చేస్తే మనకి ఫస్ట్ బాలాజీ విశ్వనాథ్ గారు, ఆ తర్వాత రెండో పేష్వా మనకి బాలాజీ. సో నెక్స్ట్ మనకి బాజీరావు గారు, ఆ తర్వాత మనకి బాజీరావు. సో బాజీరావు గారిని మనకి నానా సాహెబ్ అని పిలుస్తాం. ఈస్ కాల్డ్ ఎస్ నానా సాహెబ్. సాహెబ్ అంటే సర్ అని అర్థం. నానా అంటే ఫేమస్ అని. ఓకే, గొప్ప అని కూడా అర్థం. సో మనకి మరాఠా బ్రాహ్మణుడు ఈయన బాలాజీ బాజీరావు దగ్గర అంటే నానా సాహెబ్ దగ్గర పని చేయట్లేదు. ఎందుకంటే ఈ తర్వాత ఎప్పటికో సో ఈయన మనకి 1761కే చనిపోయారు. కానీ మనకి ఇప్పుడు తాంతియా టోపే గురించి మనం ఏ యుగంలో మాట్లాడుకుంటున్నాం? 1857లో మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఖచ్చితంగా ఇన్‌కరెక్ట్ అన్నమాట. ఇంకా రెండో స్టేట్మెంట్ సో మనకి భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర ఉద్యమం అనేది ఎప్పుడు జరిగింది? 1857. సో చాలా మంది దీన్ని సిపాయి మ్యూటినీ అని చెప్పేసి అంటారు. అది తప్పు. ఎప్పుడు కూడా దీన్ని సిపాయి మ్యూటినీ అని అనొద్దు. యూ కెనాట్ కాల్ ఇట్ యాస్ సిపాయి మ్యూటినీ. ఓకే. సో సిపాయి మ్యూటినీ అనేది కొంచెం హిస్టరీ గురించి ఎక్కువగా తెలియని వాళ్ళు అలా చెప్తారు. సో ఇది మనకి 1857 తిరుగుబాటు అన్నమాట. ఈ తిరుగుబాటులో కాన్పూర్‌లో నాయకత్వం వహించింది ఎవరు అంటే తాంతియా టోపే. ఓకే. సో తాంతియా టోపే అసలు ఒరిజినల్ పేరేంటంటే రామచంద్ర పాండురంగ వాస్ లీడర్ ఆఫ్ 1857 రివోల్ట్ ఆఫ్ 1857-58. సో ఈయన ఎవరికి హెల్ప్ చేస్తున్నారు మనకి? అక్కడ మనకి ఉన్న దోందు పంత్. సో మనకి దోందు పంత్ అని చెప్పేసి సో దేర్ ఈస్ ఎ దోందు పంత్. ఈయనకి నాయకత్వాన్ని వహించారన్నమాట. సో ఈయనకి నాయకత్వాన్ని వహించారు. తాంత్య టోపే ఆపరేషన్ మనకి రెడ్ లోటస్. దాని పేరేంటి? మనకి రెడ్ లోటస్. సో ఇది ఏం మనకి తెలుస్తుంది? మరాఠా అండ్ ముఘల్స్ ఆ టైంలో 1857లో మనకి మొఘల్ చక్రవర్తి ఎవరు? రెండో బహదూర్ షా. సో ఈస్ అ బహదూర్ షా. సో తాంత్య టోపే మనకి మరాఠా బ్రాహ్మణుడు. ఈయన పేష్వా ఎవరు మనకి? బాజీరావ్. సో రెండో బాజీరావ్. ఎవరు అతను మనకి? రెండో బాజీరావ్ అంటే
1818లో మనకి లాస్ట్ పేష్వా ఎవరు అంటే రెండో బాజీరావు. ఈ రెండో బాజీరావు ఎవరి యొక్క కొడుకు? హూస్ సన్ ఈజ్ హి? హి ఈస్ ద సన్ ఆఫ్ రఘోబా, రఘునాథ్ రావ్ యొక్క కొడుకు. మరి ఈ రఘునాథ్ రావ్ ఎవరు మనకి? ఓకే. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా! బాలాజీ విశ్వనాథ్ ఫస్ట్ పేష్వా అని. నెక్స్ట్ మనకి బాజీరావు రెండో పేష్వా. సో మీకు ఒక బాలీవుడ్ మూవీ కూడా ఉంది. 'దీపికా పదుకొనె అండ్ రణ్వీర్ సింగ్' యాక్ట్ చేశారు. వాట్ ఈస్ దట్ మూవీ? 'బాజీరావ్ మస్తాని.' ఆ 'బాజీరావ్ మస్తాని' స్టోరీ అంతా ఇదండి. ఈయనకి ఇద్దరు పిల్లలున్నారు. ఓకే. బాలాజీ సో మనకి బాలాజీ, బాజీరావ్ అనే అతను. ఈయన్నే మనం నానా సాహెబ్ అని పిలుస్తాం. ఈయనకి ఇంకో కొడుకున్నాడు. అతని పేరు రఘోబా. సో ఈ రఘోబా కొడుకు మనకేమైంది అంటే 1818లో బాజీరావ్, రెండో బాజీరావ్ అంటే రఘోబా తన తండ్రి పేరుని పెట్టుకున్నాడు. ఇతనికి ఏమైంది అంటే 1818లో ఆఖరి ఆంగ్లో మరాఠాలు యుద్ధంలో మరాఠులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇతనికి పెన్షన్ ఇచ్చారన్నమాట. పెన్షన్ ఇచ్చేసి "నువ్వు కాన్పూర్ ఎళ్ళిపో. నువ్వు ఇక ఇలాగే పూణేలో అంటే తిరుగుబాట్లు చేస్తావంటే" అతను కాన్పూర్ వెళ్ళిపోయాడు. ఇతనికి పిల్లలు లేరు. రెండో బాజీరావుకి పిల్లలు లేరు. అంటే ఆ మగ సంతానం లేదు. అందుకే ఇతను నానా సాహెబ్ యాక్చువల్‌గా అతని పేరు దోందూ పంత్. దోందూ పంత్ ఏం చేశాడు? నానా సాహెబ్ అని చెప్పి ఆయన పేరు తీసుకున్నాడు. సో, నానా సాహెబ్‌గా పేరు పెట్టుకొని సో, వీళ్ళు ఏమైంది అంటే కొనసాగిస్తున్నారు. బట్ ఈ టైంలో మనకి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు కదా! సో, లార్డ్ డల్హౌసీ అనే అతను డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్‌ని తీసుకొని రావటం కారణంగా ఎవరికైతే సహజంగా మగ పిల్లలు పుడతారో వాళ్ళకే వారసత్వం వస్తది, పెన్షన్ వస్తది. ఎవరికైతే నిజమైన మగ సంతానం లేదో వాళ్ళకి వారసత్వం రాదు, పెన్షను రాదు. అందుకే నానా సాహెబ్ 1857 తిరుగుబాటులో ఆయన ఏమైంది అంటే ఎవరైతే తిరుగుబాటుదారులున్నారో వాళ్ళకి సహకరించాడు. సో, రీసెంట్‌గా మనకి తాంత్య టోపే సో, ఈ తాంత్య టోపే దొందు పంత్‌కి హెల్ప్ చేశారన్నమాట. ఈయన 200ల బర్త్ యానివర్సరీని సో, ఏమైంది అంటే మనం గుర్తు చేసుకుంటూ ఈయన మీద ఒక ఇదేంటి స్టాంప్‌ని కూడా మనం రిలీజ్ చేసింది. సో, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తర్వాత నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో మనకి ఇదంతా జరిగింది. సో, ఇదంతా మనకి దీనికి సంబంధించి. డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ థిస్ పాయింట్ మార్క్? డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? రైట్? ఓకే. సో, 11థ్ క్వెషన్ చూసుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారతదేశం చట్టం గురించి దీంట్లో కింద పేర్కొనబడిన ఏ స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ ద యాక్ట్ అబాలిష్డ్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ ఓవర్ ఇండియన్ అఫైర్స్. సో, మనకి ఈ చట్టం ఏమని చెప్తుంది అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఏంటంటే అబాలిష్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ ఇంకా భారతదేశం యొక్క విషయాల్ని చూడకూడదు అని ఈ చట్టం మనకి చెప్తుంది. తర్వాత ఇంకా ఈ యాక్ట్ ఏంటంటే భారతదేశంలో మళ్ళీ ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొనొచ్చింది. ఏదైతే పిట్స్ ఇండియా యాక్ట్‌లో ప్రవేశపెట్టారో అలాగే ద్వంద్వ ప్రభుత్వాన్ని ఇది కొనసాగిస్తుంది. రెండోది మనం చూస్తే ఈ యాక్ట్ ద్వారా ఈ చట్టం ద్వారా ప్రిన్సిపల్ ఆఫ్ డాక్ట్రిన్ ల్యాబ్స్ అనేది మనకి తీసేసుకున్నారు. సో, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్? సో, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్? Okay. So, answer this question, everyone. So, it is Amardeep and Bindu Achi Sarila and the Padala Vinay, Anirudh Gummadi. The class training for everyone. Okay. So, just continue this. So, this is the overall leaderboard position. On the top, we have Bindu Achi, Maji Upendra, Vijay, Bhavna, Krishnaveni, Padala, Vinay, Sarila Naikulu, Y. Subramaniam, Chirubala, Amrudeep. చందన నువ్వేమైపోయావమ్మా? ఒక్క క్వెషన్ ఆన్సర్ చేస్తావు మళ్ళీ మాయమైపోతావు. సో, ఎందుకు తప్పు దీనికి ఆన్సర్ ఏంటో చెప్పండి. అందరూ కామెంట్ సెక్షన్‌లో సో, ఆన్సర్ చేయండి. దీనికి ఆన్సర్ ఏంటి? 1 కరెక్టా? 2 కరెక్టా? 2, 3 కరెక్టా? 1, 2, 3 కరెక్టా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? 1 మాత్రమే కరెక్ట్. ఎందుకని రెండోది మనకి కరెక్ట్ కాదు? అండ్ మూడోది మనకి ఎందుకు కరెక్ట్ కాదు?
వై ద థర్డ్ ఆప్షన్ అండ్ ద సెకండ్ ఆప్షన్ ఆర్ నాట్ కరెక్ట్? సో ఫస్ట్ థర్డ్ చెప్పండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ దీన్ని ఎప్పుడు విత్‌డ్రా చేసుకున్నారు? ఏ సంవత్సరంలో? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని తెలుగులో ఏమంటారు? దే ఆర్ ఆస్కింగ్ ఇన్‌కరెక్ట్. సో ఛీ! ఏంటి ఇలా అయిపోయింది. సో ఇది ఆన్సర్ చూడండి. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1858 ఎస్టాబ్లిష్డ్. సో గైస్ ఇది ఎందుకనో మరి సో ఇట్ షుడ్ బి ద కరెక్ట్ ఓన్లీ. ఇన్‌కరెక్ట్ కాదు. మనకి ఇది చెప్తున్నాను చూడండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ మనకి ఎప్పుడు తీసుకొని విత్‌డ్రా చేశారంటే 1859లో విత్‌డ్రా చేశారు. ఓకే. సో ఇది మనకి 1859లో దీన్ని విత్‌డ్రా చేశారన్నమాట. సో ఇక్కడ నేనేం చెప్పాను ఈస్ ఆర్ ఇన్‌కరెక్ట్. సో బై దిస్ యాక్ట్ ఓకే. ఇన్‌కరెక్ట్. కరెక్ట్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858లో మనకేమైంది అంటే భారతదేశంలో పార్లమెంట్ ఓవర్ ఇండియన్ అఫైర్స్. సో మనకి భారతదేశంలో ఏం చెప్పింది ఇది ఇది ఎందుకనో మరి ఇట్లా అయింది. ఐ అపాలజైజ్ గైస్. సో దీనికి నేనే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో మనకి 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏమని చెప్పింది అంటే, ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్‌లో ఉన్న అఫైర్స్‌ని దీన్ని తీసేసి అంటే ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏదైతే ఉందో ఆ అఫైర్స్‌ని ఏం చేసింది ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ ఏమైంది అంటే ఇక్కడ చూడండి ఎక్స్‌ప్లనేషన్ పార్ట్. ఇది ఇండియా అఫైర్స్ ఇక్కడ రావాలి. ఇది నెక్స్ట్ బుల్లెట్ లాగా ఎళ్ళిపోయింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇక్కడ రావాలి. సో ఇది మనకి ఎళ్ళిపోయింది. ఓకే. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్‌ని తీసేసి డైరెక్ట్‌గా మనకి ఎవరి కంట్రోల్‌ని తీసుకొనొచ్చింది? క్రౌన్ కంట్రోల్‌ని తీసుకొనొచ్చిందన్నమాట. సో డైరెక్ట్‌గా క్రౌన్ రూల్‌ని తీసుకొనొచ్చింది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఏమైంది అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని మనకి ఏం చేసింది అంటే 1854. సో సెకండ్ వన్ కరెక్ట్ కదా మ్యామ్? అవును. సో పిట్స్ ఇండియా యాక్ట్ మనకి 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చినప్పుడు అప్పుడేమైంది అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొనొచ్చింది. దాన్నే మనం డయార్కీ అని కూడా చెప్తాం. సో డయార్కీ అంటే ఏంటి మనకి? సో బైకామరల్ లెజిస్లేషన్ అని కూడా అంటాం. అంటే మనకి సెంట్రల్ లెవెల్‌లో ఒక గవర్నమెంట్ ఉంటుంది. స్టేట్ లెవెల్‌లో ఒక గవర్నమెంట్ ఉంటుంది. సో సెంట్రల్ లెవెల్‌లో ఒక గవర్నమెంట్, స్టేట్ లెవెల్‌లో మనకి ఒక గవర్నమెంట్ అనేది ఉంటుంది. సో అదే మళ్ళీ తీసుకొనొచ్చారన్నమాట 1858లో. సో నెక్స్ట్ మనం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది వాళ్ళేమైంది అంటే 1859లో అది విత్‌డ్రా చేశారు. సో అది మనకి ఇమ్మీడియేట్‌గా విత్ ఎఫెక్ట్ టు 1858లో మనకి అవ్వలేదు. బట్ 1859లో అది విత్‌డ్రా అనేది అయింది. ఓకే. జస్ట్ నోట్ దట్ పాయింట్. సో 12థ్ క్వెషన్ మనం చూసుకుందాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్ విచ్ ఆర్ జాయింట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే సంకరణ, రాజ్య సంకరణ పద్ధతి ద్వారా కింద పేర్కొనబడిన ఏ ఆప్షన్స్‌ని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళలో కలిపేసుకుంది. సో మీ ఆప్షన్స్ నాగ్‌పూర్, సతారా, సంబల్పూర్, ఝాన్సీ అండ్ ఉదయ్‌పూర్. సో దీంట్లో దేని తీసుకుంది అనేది మీరు చూడండి. సో మీ ఆప్షన్స్ 2, 3, 4, 5, 1 అంటే మీరు కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. సో ఫస్ట్ ఏది తీసుకుంది? ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళలో కలిపేసుకుంది? ఐ యామ్ ఆస్కింగ్ యూ అబౌట్ ద క్రోనలాజికల్ ఆర్డర్. ఓకే. సో ఫస్ట్ మనకి 2, 3, 4, 5, 1 ఈ ఆప్షన్ కరెక్టా? 2, 3, 1, 4, 5 కరెక్టా? 5, 4, 1, 2, 3 కరెక్టా? 4, 5, 2, 3, 1 కరెక్టా? So what is the answer for this question? So try to answer this question, guys. So it's Amardeep, Bindu, Achi, Raghu, Bhavana, Dandu Ramesh, Raju, and Anirudh. సో మీకు డేట్స్ అడిగితే డేట్స్ కూడా చెప్తారా అండి? ఎవ్రీవన్. విజయ్, పాదాల వినయ్, వై సుబ్రహ్మణ్యం. So this is the overall leaderboard position. On the top, we have Bindu, Bhavna, Vijay, Padala, Vinay, Subramania, Amardeep, Raghu, Machi Upendra, Krishnaveni, and Dandu Ramesh. Congratulations to all the people. So దీంట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. సో వాట్ ఈస్ యువర్ డౌట్? సో డౌట్ ఎవరైనా ఉంటే అడగండి. వాట్ ఈస్ యువర్ డౌట్? సో మనకి రాజ్య సంస్కరణ అంటే ఏంటి? ఇది మనకి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళేం చేశారంటే ఒకప్పుడు యుద్ధాల ద్వారా వాళ్ళేం చేశారంటే భారతదేశంలో ఉన్న ప్రాంతాల్ని వాళ్ళలో కలిపేసుకున్నారు. సో దాని ఫలితంగా జరిగిన యుద్ధాలే మనకి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు, తర్వాత ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో
ఆ తర్వాత మనం చూసుకుంటే నేపాలీస్ వార్. సో దీనికి ప్రకారంగా వాళ్ళు సరిహద్దుని గీసుకున్నారు. నేపాల్‌లను మన భారతదేశానికి ఉత్తర భాగంలో సరిహద్దుని గీసుకోవటం కూడా మనకి గీసుకున్నారనమాట. ఓకే. సో ఇలా యుద్ధాలు చేయడం కారణంగా వాళ్ళేమైంది అంటే క్రమక్రమంగా మన భారతదేశం మీద వాళ్ళు ఆధిపత్యాన్ని చలాయించారు. బట్ తర్వాత ఏమైంది అంటే ఇలా యుద్ధాలు కాకుండా వీళ్ళేం చేశారు, ఇలాంటి ఒక పద్ధతిని తీసుకొనొచ్చి వాళ్ళు భారతదేశాన్ని వాళ్ళలో కలిపేసుకున్నారు. విలీనం చేసుకుంటున్నారు కొన్ని కొన్ని రాష్ట్రాలని. సో ఇది ప్రవేశపెట్టింది ఎవరు? మనకి డల్హౌసీ దీన్ని ప్రవేశపెట్టారు. ఓకే. సో డల్హౌసీని మనం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనాలా? వైస్‌రాయ్ అనాలా? మ్యామ్ డేట్స్ కూడా ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే అండి. ఎందుకంటే మీరు యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 కదా! గ్రూప్ 2లో ఫ్యాక్ట్స్ అడుగుతారు. సో, ఫ్యాక్ట్స్‌లో మనకిది ఇంపార్టెంట్. సో, హి షుడ్ బి కాల్డ్ యాస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓన్లీ. వైస్‌రాయ్ అనకూడదు. ఎందుకంటే 1858 యాక్ట్ వల్లనే ఇతను వైస్‌రాయ్‌గా పిలువబడతాడు. రైట్? సో, మనకి డల్హౌసీ గవర్నర్ జనరల్ అన్నమాట. ఇతనే ఇది తీసుకొని వచ్చాడు. ఓకే. సో, ఇది ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైతే సామ్రాజ్యం ఉంటుందో వాళ్ళకి సహజంగా పిల్లలు పుట్టరో అంటే అబ్బాయి సంతానం. సో, మేల్ హెయిర్ అనేది లేదో అప్పుడు వాళ్ళ సామ్రాజ్యం ఏమవుతది అంట ఆటోమేటిక్‌లీ బ్రిటిష్ వాళ్ళలో కలిసిపోతుందంట. ఇది ఏమన్నా ఒక చట్టమేనా? సో, ఇలాగ వాళ్ళేమైంది అంటే వాళ్ళు మన భారతదేశంలో ఇలాంటియన్నీ తీసుకొనొచ్చారు. సో, 1798లో వాళ్ళు ఏం తీసుకొనొచ్చారు? సబ్సిడరీ అలియన్స్ తీసుకొనొచ్చారు. ఈ సబ్సిడరీ అలియన్స్ ద్వారా మన భారతదేశం మీద ఇండైరెక్ట్‌గా వాళ్ళ కంట్రోల్ అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ ద్వారా డైరెక్ట్‌లీ వాళ్ళ కంట్రోల్ అనేది మనం చూస్తున్నాం. సో, డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ ఈ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ ప్రవేశపెట్టడం కారణంగా ఏ ఏ ప్రాంతాల్లో అతను తీసుకొనొచ్చాడంటే సతారా. సతారా అంటే ఏంటి మనకి? మనకి లాస్ట్ ఆంగ్లో మరాఠా యుద్ధం 1818లో ఆంగ్లో మరాఠా యుద్ధంలో మనకి లాస్ట్‌గా ఎవరు సో, మరాఠాస్ మనకి ఓడిపోయారన్నమాట. సో, మరాఠాస్ హాస్ లాస్ట్ థెర్ కంట్రోల్. సో, మరాఠాస్‌లో లాస్ట్ పీష్వా మరాఠా అనకూడదు. ఇట్ ఈస్ ద లాస్ట్ పీష్వా. హిస్ నేమ్ ఈస్ బాజీరావ్ 2. సో, మనకి రెండో బాజీరావ్. ఈయన బాజీరావ్ ఓడిపోయాడు. ఇతన్ని కాన్పూర్‌కి పంపించేశారు. పంపించేసిన తర్వాత మనకి శివాజీ మహారాజ్ గారి యొక్క లైన్‌లో ఎవరో ఒక చిన్న బాలుడిని తీసుకొనొచ్చి సతారా అంటే యాక్చువల్లీ అది వాళ్ళ క్యాపిటల్. మరాఠుల యొక్క ఒక క్యాపిటల్ ఫస్ట్ మనకి సతారా. పీష్వాలొచ్చిన తర్వాత వాళ్ళ రాజధానిని పూణేకి షిఫ్ట్ చేసుకున్నారు. సో, సతారాలో ఏమైంది అంటే పెట్టారనమాట. ఒక మీకు ఇతనే రాజు అని. సో, ఈ సతారాలో మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన సరిగ్గా లేదని ఇది అనెక్స్ చేసుకున్నారు. 1848లో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. సో, మనకి నెక్స్ట్ మనం చూసుకుంటే జైపూర్ 1849, సంబల్పూర్ 49, బహత్ మనకి 1850, ఉదయపూర్ 1852, ఝాన్సీ 1853, నాగ్‌పూర్ 1854 లాస్ట్‌లో మనకి ఔధ్‌ని తీసుకుంటారు. డల్హౌసీ ఇండియాస్ ఫస్ట్ నో అండి. డల్హౌసీ మన ఇండియాకి ఫస్ట్ వైస్‌రాయ్ కాదు. సో, మన భారతదేశంలో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరండి? ఇట్ ఈస్ ద వేరెన్ హేస్టింగ్స్. ఓకే. ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఇట్ ఈస్ ద విలియం బెనెడిక్ట్. సో, ద ఫస్ట్ వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా. సో, ద ఫస్ట్ వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు? ఇట్ ఈస్ లార్డ్ క్యానింగ్. క్యానింగ్ మనకి ఫస్ట్ వైస్‌రాయ్. సో, ఈ ఆర్డర్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ మ్యామ్ హేస్టింగ్స్ అబాలిష్డ్ పీష్వా పోస్ట్. సో, హేస్టింగ్స్ సో, ఇలాగా మనకేమైంది అంటే దిస్ ఈస్ ద క్రోనలాజికల్ ఆర్డర్ విచ్ వాస్ యాక్చువల్లీ డన్. ఓకే. సో, ఈ డేట్స్, ఈ టైమింగ్స్‌ని మీరు ఈ ఇయర్స్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్‌లో మీరు గ్రూప్ 2 యాస్పిరెంట్స్ కాబట్టి మనకి డేట్స్ అడిగే ప్రమాదం ఎంతైనా ఉంది. గ్రూప్ 1లో మనకి ఈ మధ్య కొంచెం పేపర్స్ మనకి చేంజ్ అవుతుంది కానీ, గ్రూప్ 2 కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మోర్ ఆఫ్ ఇట్ ఇస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. కాన్సెప్ట్ బేస్డ్‌గా మనకి అడుగుతున్నారు. బట్ స్టిల్ గ్రూప్ 2 తన పాత వాసనని వదలడం లేదు. సో, స్టిల్ ఫ్యాక్ట్స్ అనేది తారీఖులు, తేదీలు ఇవన్నీ గ్రూప్ 2కి ఇంకా ఇంపార్టెంటే. సో, అందుకనే ఇవంతా గుర్తుపెట్టుకోండి. 1848లో, 49లో, 52, 53, 54 ఇలాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ ఓకే మా అందరికి? 13థ్ క్వెషన్ చూసుకుందాం. హూ ఫౌండెడ్ ద దినబంధు సార్వజనిక్ సభ ఇన్ 1886?
సో 1886లో దీనబంధు సీ గైస్, ఇవన్నీ మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో ఆల్ దీస్ ఆర్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే. సో హూ ఫౌండెడ్ ద దీనబంధు సార్వజనిక్ సభ ఇన్ 1886? సో కింద పేర్కొనబడిన వాళ్ళలో మనకి దీనబంధు సార్వజనిక్ సభ అనేది ఎవరు తీసుకొని వచ్చారు? సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ కన్నోదాస్ మూల్జీ, డికే కార్వే, మహాగోవింద్ రెనడే, బాల గంగాధర్ తిలక్. సో ఎవరండి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? So it's the Bhavna, it's the Raju, and next comes the Anirudh Gumri. సో గైస్, రేపు మీకు ఏ టాపిక్ మీద ఎంసీక్యూస్ కావాలి? నేనేమనుకుంటున్నానంటే జాగ్రఫీ మీద ఒక ఎంసీక్యూ సెషన్ తీసుకుందామా? సో వాట్ యూ వాంట్, వరల్డ్ జాగ్రఫీ ఆర్ ద ఇండియన్ జాగ్రఫీ? సో వాట్ యూ వాంట్, వరల్డ్ జాగ్రఫీ కావాలా, ఇండియన్ జాగ్రఫీ కావాలా? దేని మీద ఎంసీక్యూ పెడితే బాగుంటుంది మీరు చెప్పండి. సో బిందు ఆచి, భావన, అనిరుద్, విజయ్, పాదాల వినయ్, సుబ్రహ్మణ్య, అమర్దీప్, రఘు, మజ్జి ఉపేంద్ర, కృష్ణవేణి. ఓకే. సో అందరికి ఇండియన్ జోగ్రఫీ కావాలా? సో ఎవ్రీ వన్ నీడ్ ద, ఎవరికండి డౌట్స్ వస్తున్నాయి నాకు అర్థం అవ్వట్లేదు. సో ఏజీఆర్ యాదవ్ మీకు వరల్డ్ జోగ్రఫీ కావాలా? సో రెస్ట్ ఆఫ్ ద ఇండియన్, సో మనం రెండు చేద్దాం. ఓకే. సో వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ రెండు చేద్దాం. సో బీ ప్రిపేర్డ్. సో ప్రిపేర్ అయ్యండి. సో టుమారో వి విల్ హ్యావ్ అ జోగ్రఫీ ఎంసీక్యూ సెషన్. సో దీనబంధు సార్వజనిక సభ 1886లో మనకి బాల గంగాధర్ తిలక్ ఈయన తీసుకుని వచ్చారు. బాల గంగాధర్ తిలక్ గారి యొక్క టైటిల్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ హిస్ టైటిల్? ఆయన యొక్క బిరుదు. బాల గంగాధర్ తిలక్ గారి యొక్క బిరుదు ఏంటిది మనకి? లోక్మన్య. సో లోక్మన్య అనే ఈ బిరుదు ఆయనకి ఎప్పుడు, ఏ సందర్భంగా వచ్చింది? లోకమన్య అనే బిరుదు బాల గంగాధర్ తిలక్కి ఏ సందర్భంగా వచ్చి ఉండొచ్చు? హోమ్ రూల్ ఉద్యమం చేసేటప్పుడు. ఓకే. హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ మనకి భారతదేశంలో కొనసాగుతుంది కదా. ఒక పక్కన మనకి ఎనీ బీసెంట్ గారు, ఒక పక్కన మనకి బాల గంగాధర్ తిలక్. సో బాల గంగాధర్ తిలక్ గారికి ఈ సందర్భంగా లోక్మాన్య తిలక్ అనే బిరుదు వచ్చింది. అండ్ ఈయనకి ఇంకో బిరుదు కూడా ఉంది, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని చెప్పేసి. భారతదేశం ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. సో దీన్ని తెలుగులో ఏమనాలో ఐ రియలీ డోంట్ నో. సో భారతదేశం యొక్క అశాంతి పితామహుడు అనాలా? సో ఈ బిరుదు ఆయనకి ఎందుకు వచ్చిందంటే, బికాజ్ మనకి ఇట్స్ అ వాలంటైన్ చిరోల్. సో మనకి ఇది ఎందుకని ఇచ్చారు ఇతనికి? సో వై హీ హాస్ గివెన్ దిస్ టైటిల్ టు హిమ్? ఎందుకు అంటే మనకి ఓ పక్కన బెంగాల్ పార్టీషన్ జరిగేటప్పుడు, ఇలా బెంగాల్ పార్టీషన్ జరిగేటప్పుడు ఏమైంది అంటే దిస్ పీపుల్ హాస్ కంప్లీట్లీ క్రిటిసైజ్డ్ మోడరేట్స్ అంటే మనకి మితవాదులు చేసే ఉద్యమాన్ని కంప్లీట్ గా క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు. అందుకనే ఏమైంది అంటే ఈ టైంలో ఒక పక్కన బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ఒక పక్కన వీళ్ళని కూడా క్రిటిసైజ్ చేస్తున్న టైంలో, సో వాలంటైన్ చిరోల్ అనే అతను రాసిన ఒక పుస్తకంలో అతను ఇండియన్ అన్రెస్ట్ అని రాస్తూ, సో భారతదేశం యొక్క అశాంతికి పితామహుడు ఎవరు అంటే ఇట్ ఈస్ బాల గంగాధర్ తిలక్ అని చెప్పేసి ఒక నెగటివ్ కనటేషన్ లో ఈయన గురించి రాయటం అనేది మనం చూస్తున్నాం. బట్ లోకమాన్య అనే బిరుదు మాత్రం ఈయనకి ఎప్పుడు వచ్చింది? ఆన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హోమ్ రూల్ లీగ్. ఈ టైంలో ఆయనకి వచ్చింది. సో లోకమాన్య బాల గంగాధర్ తిలక్, లోకమాన్య అంటే ఏంటి? ప్రజలందరూ యాక్సెప్ట్ చేసే ఒక ఫేమస్ లీడర్. ఓకే. మహాత్మా గాంధీ గారు ఈయనని ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి అన్నారు. సో మనకి బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఏమని అన్నారు ఇతన్ని? ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. పర్టికులర్ గా ఎవరు అన్నారు అని అడిగితే చెప్పండి. పర్టికులర్ గా ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని చెప్పింది ఎవరు? ఇప్పుడే కదండి చెప్పారు. ఇన్ సో ఇట్ ఈస్ ద డోలాసియా. హూ ఇస్ డోలాసి? సో ఇట్ ఈస్ అ వాలంటైన్ చిరోల్ అనే అతను మనకేమైంది అంటే అతను ఒక పుస్తకం రాశాడు. సో ఇట్ ఈస్ అ ఇండియన్ అన్రెస్ట్ అనే ఒక పుస్తకంలో అతను బాల గంగాధర్ తిలక్ ని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని చెప్పి పిలవటం అనేది మనం చూస్తున్నాం. ఇంకా బాల గంగాధర్ తిలక్ మనకి రెండు పేపర్స్ ని ప్రచురించారు. ఒకటి కేసరి, రెండోది మరాఠా. ఈ రెండు పేపర్స్ ని ప్రచురించి దీంట్లో ఏమైంది అంటే హీ హాస్ సివియర్లీ క్రిటిసైజ్. ఈయన ఏం చేశాడు? బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న పాలిసీస్ ఏవైతే చెడు పాలిసీస్ ఉన్నాయో
వాటన్నిటిని సివియర్ గా ఈయన క్రిటిసైజ్ చేశారనమాట. ఈయన కొన్ని ఇన్స్టిట్యూట్స్ ని, దట్ ఈస్ ద నేషనల్ ఎడ్యుకేషన్ త్రూ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది కూడా మనకి తిలక్ గారే ప్రారంభించారు. ఓకేనా అందరికి. ఇంకా స్వదేశీ ఉద్యమం మనకి 1905లో మనకి జరిగింది. ఈ స్వదేశీ ఉద్యమం జరగడానికి గల కారణం ఏంటి? మనకి 1905లో మనకి బెంగాల్ యొక్క విభజన జరిగింది. సో, పార్టిషన్ ఆఫ్ బెంగాల్. సో, బెంగాల్ పార్టిషన్ అనేది జరిగింది. బెంగాల్ పార్టిషన్ జరిగినప్పుడు మనకి మన ఏం చేశారు అంటే భారతీయులు అసలు మన భారతదేశంలో బెంగాలీలు, నాట్ ద బెంగాలీస్, మనకి బ్రిటిషర్స్ మన భారతదేశం నుంచి ముడి సరుకు అంటే రా మెటీరియల్ తీసుకొనెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫినిష్డ్ గూడ్స్ అక్కడ వాళ్ళు మొత్తం గూడ్స్ అంతా ప్రిపేర్ చేసుకొని, అవే గూడ్స్ నుంచి మన దగ్గర అమ్ముతున్నారు. ఇలా ఎవరికి రాబడి జరుగుతుంది? బ్రిటిషర్స్ అనే వాళ్ళకే ఎక్కువ లాభం అనేది జరుగుతుంది కాబట్టి, మనం ఏం చేద్దాం? మన భారతీయులే మనమే కొన్ని ఫ్యాక్టరీలు పెట్టుకుందాం. మనమే సొంతంగా బట్టల్ని నేసి, మనమే కొనుక్కుందాం. అది మనకి స్వదేశీ. స్వదేశీ అను బాయ్‌కాట్ 2 ఒకటి కాదు. స్వదేశీ అంటే ఏంటి? మనవి మనం ప్రోత్సహించుకుందాం. బాయ్‌కాట్ అంటే ఏంటి మనకి? వాళ్ళది కొనకుండా ఉందాము. బ్రిటిష్ వాళ్ళది ఎంత చీప్‌గా ఉన్నా సరే, మనం వాళ్ళది కొనొద్దు. సో, కంప్లీట్‌గా బ్రిటిష్ వాళ్ళయి అన్నీ కూడా వాళ్ళయి కొనొద్దు. వాళ్ళ స్కూల్స్‌లో మనం జాయిన్ అవ్వద్దు. తర్వాత వాళ్ళ కోర్ట్‌లో మనం పనులు చేయొద్దు. దాన్ని మనం బాయ్‌కాట్ మూవ్‌మెంట్ అంటాం. సో, స్వదేశీ అను బాయ్‌కాట్ అనేది 2 డిఫరెంట్ ఐడియాలజీస్. ఆర్ యూ గెట్టింగ్ మీ? ఈ సందర్భంగా ఆయనేమైంది అంటే, తిలక్ వాంట్ టు ప్రమోట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఒక పక్కన బ్రిటిష్ వాళ్ళు మనం కనుక చూసుకుంటే ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద బ్రిటిష్. సో, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడో జరిగింది. పారిశ్రామిక విప్లవం అనేది అక్కడ ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ మన భారతదేశంలో వాళ్ళు ఒక్క పరిశ్రమని కూడా వాళ్ళు తీసుకొని రాలేదు. ఎందుకంటే ఇండియాని వాళ్ళు ప్రోగ్రెస్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశ్యం కాదు. సో, తిలక్ గారు ఏమైంది అంటే కొన్ని ఫండ్స్‌ని కలెక్ట్ చేసి సో, పైసా ఫండ్ అని చెప్పి ఇలా ఫండ్స్‌ని కలెక్ట్ చేసి మన భారతీయులే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పారు. సో, తిలక్ గారిని మొత్తం 2 సార్లు ఆహ్, ఏమైంది అంటే బ బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒకటి 1897లో, ఒకటి 1808లో. సో, 1897లో ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏమైంది అంటే ఇంకా రాడికల్‌గా ఆయన వాళ్ళ గురించి రాయటం చూస్తున్నాం. బట్ 1908లో ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని మాండలే జైల్‌కి పంపించారు. బర్మాలో దట్ ఈస్ రైట్ నౌ విచ్ ఈస్ ఇన్ మయన్మార్. మాండ్లే జైల్‌కి పంపించి హి వాస్ కెప్ట్ దేర్ అంటిల్ 1914. అక్కడే ఆయన్ని ఏమైంది అంటే నెక్స్ట్ 6 సంవత్సరాలు మాండ్లే జైల్‌లో పెట్టారు. ఆ తర్వాత మనకి ఏమైంది అంటే తిలక్ గారు కొంచెం మోడరేట్‌గా మారటం అనేది మనం చూస్తున్నాం. 1896లో హి హాస్ ఇనిషియేటెడ్ సార్వజనిక్ గణేష్ విసర్జన్ ఉత్సవ్. ఇప్పుడు మనం చేసుకున్న గణేష్ ఉత్సవాలని ఆయన తీసుకొనొచ్చింది ఎప్పుడు 1896లో తీసుకొనొచ్చారు బాంబేలో. ఎందుకని తీసుకొనొచ్చారు? అసలు 1896లో ఏం జరిగింది? ఎవరైనా చనిపోయారా? నో అండి. ఇట్ ఈస్ 1896. వై సార్వజనిక్ గణేష్ విసర్జన్ ఉత్సవ్ వాస్ ఇనిషియేటెడ్? వ ఓకే. సో, వై గణేష్ విసర్జన్ ఉత్సవ్ ఇయన్నీ ఎందుకని ఇనిషియేట్ చేశారు? వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ 1896? So there is a very famous event which has happened in 1896. What has happened at that time? So there is a very infamous event which happened. And the other plus people, మన క్లాస్‌కొచ్చే అనిరుద్, అదర్ పీపుల్. సో అందరూ దీన్ని ఒకసారి ఏం చేస్తారు అంటే ఈ కాంటెక్స్ట్‌లో వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ 1896 అందరూ గూడా ఒక ఆహ్, 5 టైమ్స్ ఇంపోజిషన్ రాసుకొని తీసుకొని రండి. ఐ థింక్ నేను ప్లస్‌లో చెప్పాననుకుంటా ఇది ఒకసారి. ఎందుకని బాల గంగాధర్ తిలక్‌కి ఎందుకని అరెస్ట్ చేసి పంపించారు అనేది నేను 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 చెప్పాను. కాదు అండి. సెలబ్రేషన్స్ కాదు. సో, ఆయన్ని అరెస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాను. వై? ఫ్రాడ్ అండ్ అరెస్టా? సో, ఐ గాట్ ఇట్. మీరేం చెప్పాలి అని అనుకుంటున్నారో ఓకే. సో, కరెక్ట్‌గా చెప్పండి. ఓకే.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ ని మీరు చూడండి. ద ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ వాజ్ ఓపెన్ ఫ్రమ్ కల్కటా టు ఆగ్రా. సో ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టా? లార్డ్ విలియం బెనెడిక్ట్ మనకి పోస్టేజ్ స్టాంప్స్ అనేది భారతదేశంలో రిలీజ్ చేశారా? ఈ రెండిట్లో మనకి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? సో ఇందులో మనకి స్టేట్మెంట్స్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, 1 మాత్రమే కరెక్ట్. సో ఏది మనకి కరెక్ట్ ఆప్షన్ చెప్పండి? So this is the overall leaderboard position. So congratulations to you guys. So the message was that so every Wednesday మనకి ఏమవుతుంది అంటే నాకు ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది అన్నమాట. సో అది నేను జాగ్రఫీ అనేది టీచ్ చేయాలి. సో అది ఎంసీక్యూ సెషన్స్ చేయమని చెప్పారు. సో వేరే ఎడ్యుకేటర్ తోటి ఇద్దరం కలిసి చేయాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ 1:00కి మనకి ఉండే ఇది ఉందన్నమాట. హేట్ రైటింగ్స్ ఇన్ హిస్ న్యూస్ పేపర్ క్లాస్ ఓవర్. నో అండి, లేదు లేదు. సో ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ క్వెషన్ రిపీట్. ఏం క్వెషన్ కావాలి అండి మీకు? సో వాట్ ఈస్ ద క్వెషన్ విచ్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్? అంటే ఇప్పుడు ఈ క్వెషన్ అడుగుతున్నారా? మీరు బాల గంగాధర్ తిలక్ గురించి అడుగుతున్నారా? ఏం లేదండి. 1897లో ఒక రాండ్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉన్నారనమాట. అతనేమైంది అంటే ఆ టైంలో భారతదేశంలో ప్లేగ్ అనే ఒక మహమ్మారి చాలా మందిని చంపేసింది. ప్లేగ్ మహమ్మారి వచ్చేసి మనకి ఎస్పెషల్లీ ఈ పూణే ఈ ప్రావిన్స్‌లో దట్ ఈస్ ద ఆహ్, వాళ్ళకి సహాయం చేయకపోగా సో ఇన్‌స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ దెమ్ వాళ్ళకి సహాయం చేయాలి కదా! ప్లేగ్ మహమ్మారి అలా వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయకపోగా ఏమైంది అంటే అతను ఆ టైంలో క్వీన్ మనకి గద్దె ఎక్కారని చెప్పేసి సో ఆయన వాళ్ళ ఆనర్‌లో ఏమైంది అంటే హి స్టార్టెడ్ సెలబ్రేటింగ్. సో సెలబ్రేట్ చేశారు. సో ప్రయర్ టు థట్ ఏమైంది అంటే తిలక్ గారి మీద ఆల్రెడీ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకు 1893లో మనకి గణేష్ ఉత్సవ్ అనే ఈ ఫెస్టివల్ అంటే ఇప్పుడు మనం చేస్తున్న గణేష్ ఉత్సవాలు ఓకే. నెక్స్ట్ మనకి 96లో శివాజీ మహారాజ్ ఈయనకి సంబంధించిన ఫెస్టివల్స్‌ని ఆయన సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ ఇలా సెలబ్రేట్ చేస్తే ప్రభుత్వానికి ఏంటి ప్రాబ్లమ్? అంటే ప్రభుత్వానికి ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ ముసుగులో అంటే ఇక్కడ మనకి ఈ ఉత్సవాల సందర్భంగా ఆయనేం చేశారంటే ప్రజల్ని గ్యాదర్ చేసి వాళ్ళల్లో ఈ జాతి పట్ల సో మనకి హి ఈస్ టీచింగ్ అబౌట్ ద నేషనలిజం. సో ఆయన జాతీయ ఉద్యమం గురించి టీచ్ చేస్తున్నారు. అలా టీచ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ అతని మీద ప్రభుత్వానికి ఇష్టం లేదన్నమాట. సో హి ఈస్ డూయింగ్ అంటే ప్రజల్ని తను చేస్తున్న పనుల ద్వారా చాలా ఎక్కువగా ఏమైంది అంటే ఈయన రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి. సో ఇలాగ ఎప్పుడైతే రాండ్ ఈ టైంలో మన భారతదేశంలో ఉండి ఇతను ప్లేగ్ మహమ్మారిని ఇతను కంట్రోల్ చేయకపోగా ఇతను క్వీన్‌కి కోసం అని చెప్పేసి ఎప్పుడైతే ఉత్సవాల్ని స్టార్ట్ చేశారో, సో అప్పుడు ఏమైంది అంటే రాండ్ ఐరెస్ట్ అని చెప్పేసి వీళ్ళిద్దరిని మనకిద్దరు బ్రదర్స్ చంపేస్తారనమాట. సో వాళ్ళిద్దరూ చంపేస్
అంటే కోపమొచ్చి వాళ్ళు తిరుగుబాటు చేశారు. సో, గైస్ ఈస్ అ క్లాస్ స్ట్రీమింగ్. క్లాస్ స్ట్రీమ్ అవ్వట్లేదా అండి? నెట్ వస్తుందా లేదా అసలు? సో, గైస్ క్లాస్ స్ట్రీమ్ అవుతుందా అండి అందరికి? ఈస్ అ క్లాస్ స్ట్రీమింగ్? ఈస్ అ క్లాస్ స్ట్రీమింగ్. ఓకే. సో, డిడ్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? సో, 1893లో మనకి గణేష్ ఉత్సవం, 96లో మనకి శివాజీ మహారాజ్. సో, ఇలా జరిగింది. తర్వాత 1897లో మనకి ఏం జరిగింది? 1897లో బ్యూబోనిక్ ప్లేగ్. సో, ఈ ప్లేగ్ మహమ్మారి వచ్చి చాలా మందిని చంపేయడం కారణంగా అప్పుడు ఏమైంది అంటే, ఇదే సందర్భంలో మనకి డైమండ్ జూబ్లీ. సో, విక్టోరియా మహారాణి యొక్క డైమండ్ జూబ్లీ జరుగుతున్న సందర్భంలో రాండ్ అనే ఈ ఆఫీసర్ ఏమైంది అంటే, ఈమె జ్ఞాపకార్థంగా ఈయన సెలబ్రేషన్స్ అనేది జరుపుతున్న అప్పుడు చాపేకర్ సోదరులు. సో, వాళ్ళ పేర్లేంటి? చాపేకర్ సోదరులు. వాళ్ళు కాల్పులు జరిపారనమాట. రాండ్‌ని అలాగే ఐరిస్‌ని. సో, దాన్ని సపోర్ట్ చేస్తూ తిలక్ గారు ఆయన యొక్క పేపర్ అయిన 'కేసరి' అని మరాఠాలో అలా పొగిడినందుకు ఆయన్ని తీసుకొనెళ్లి జైల్‌లో వేయటం అనేది జరిగింది. సో, అర్థమైందా అండి? సో, సమ్ వాట్ ఈస్ యువర్ నేమ్? 'ఏజీఆర్ యాదవ్' గారు. రైట్? సో, ఈ క్వెషన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. సో, ద ఎక్స్‌ప్లనేషన్ ఫర్ దిస్ క్వెషన్. సో, ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ టెలిగ్రాఫ్స్. సో, మన భారతదేశంలో టెలిగ్రాఫ్స్ యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే విలియం బ్రూక్ ఓ సోగేష్. ఓకే. ఇది ఇతని యొక్క పేరు. సో, లార్డ్ డల్హౌసీ ఏమైంది అంటే ఈయనకి ఆహ్, హి హాస్ గివెన్ అసిస్టెన్స్ టు హిమ్ టు కన్‌స్ట్రక్ట్ అన్ ఎక్స్‌పెరిమెంటల్ లైన్ ఇన్ 1852. సో, ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ చేయమని చెప్పి ఇచ్చాడు. సో, అలాగా ఏమైంది అంటే దిస్ వాస్ సక్సెస్‌ఫుల్. ఇది మనకి 800 మైల్ లైన్ అన్నమాట. కల్కట్టా నుంచి ఆగ్రా. ఇది మార్చ్ 1854లో ఇది తీసుకొని రావటం అనేది చూస్తున్నాం. 2 ఏళ్ల తర్వాత ఇది ఏమైంది అంటే 4000 మైళ్ళకి ఇది విస్తరించింది బాంబే అండ్ మెడ్రాస్‌కి. సో, టెలిగ్రాఫ్ ఏమైంది అంటే భారతదేశంలో మనకి మ్యూటినీ జరగకుండా సో, మనకి రివోల్ట్ జరగకుండా ఆపింది 1857లో. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా బ్రిటిష్ అథారిటీస్‌కి వాళ్ళకెళ్ళిపోయింది. సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా సైన్యాన్ని దించేశారు. సో, టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లాండ్ అని ఇండియాకి మధ్య 1865లో వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ లైన్ అనేది పాస్ అవుతుంది. సో, లార్డ్ డల్హౌసీ ఏమైంది అంటే భారతదేశంలో పోస్టేజ్ స్టాంప్‌ని అలాగే రైల్వేస్‌ని కూడా ఈయనే ఇంట్రొడ్యూస్ చేశాడని మనం చెప్పవచ్చు. Okay, guys, I'm actually winding up the session. We will meet in the another session. Till then, take care and bye bye.